వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను వీసోర్స్ సంస్థలో ఉన్నానండి. ఈ సంస్థ నుంచి గత 20 ఏళ్ళుగా మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలి అనుకునేటువంటి కళ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి వీళ్ళు నెరవేర్చడం జరిగింది. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. లోపల నాగేంద్ర గారు ఉన్నారు వీసోర్స్ నుంచి. అవన్నీ వారి మాటలో తెలుసుకుందాం. ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అనేది. హలో నాగేంద్ర గారు, హౌ ఆర్ యూ? హాయ్ సార్. ఎనీవేస్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వీసోర్స్ సంస్థ నుంచి గత 20 ఏళ్ళుగా అబ్రాడ్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేటువంటి దాని మీద అవగాహన కావాలనుకుంటున్నాను. పర్ఫెక్ట్ సార్. సో ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు అసలు జనరల్గా? సార్ ఇప్పుడు మెయిన్గా అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చదువుకోవాలనుకున్న, ఇప్పుడు మేబీ బీటెక్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఆ డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు. ఒక 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ప్లాన్ అంతా కూడా మంచి యూనివర్సిటీలో చదువుకొని అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, అక్కడ మంచి జాబ్ చేసుకుంటూ సెటిల్ అవ్వాలని ఆలోచనతో చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఉంటున్నారు తెలుగు స్టేట్స్ నుంచి. వాళ్ళ కోసం అని చెప్పి స్పెసిఫిక్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనే డ్రీమ్ని నెరవేర్చడానికి మా సంస్థ 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది విద్యార్థులను అబ్రాడ్లో డిఫరెంట్ కంట్రీస్కి మనం పంపించి వాళ్ళని సెటిల్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకుందాం అనుకునే ముందు వాళ్ళు చూసేది ఏంటంటే ఫైనాన్షియల్స్. వాళ్ళ కోసం అని చెప్పి ఫస్ట్ స్టెప్లోనే దానికి ఆన్సర్ ఇచ్చే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ వీసోర్స్ ఫిన్టెక్ సార్. ఇది టోటల్ బ్యాంక్ ఎంప్లాయీస్. మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనం టైఅప్ అవ్వడం జరిగింది. ఒక 10 సంవత్సరాల వెనకాల ఏం జరిగేదనంటే కొలెట్రాల్లు, ప్రాపర్టీ అష్యూరెన్స్లు పట్టుకొని వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని పడేది. కానీ ఇప్పుడు ఏంటనంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకున్న ప్రతి విద్యార్థికి మనము డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ద్వారా నాన్ కొలెట్రాల్ ఎడ్యుకేషన్ లోన్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్లు చూపించాల్సిన అవసరం లేదు, అతి తక్కువ వడ్డీతోటి మనం ఎడ్యుకేషన్ లోన్ స్టూడెంట్స్కి వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా బ్యాంకుల నుండి అందించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అఫీషియల్ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ప్రతి స్టూడెంట్ 10 బ్యాంకులు 10 చోట్ల తిరగాల్సిన పని పడకుండా అందరూ ఒక దగ్గరికి తీసుకుని రావడం జరిగింది. స్టూడెంట్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బ్యాంక్ ఎంప్లాయీస్తో మాట్లాడవచ్చు. ఫేస్ టు ఫేస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకొని ఇక్కడ డెసిషన్ తీసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ పెట్టి ఇక్కడి నుంచే మనకు లోన్ అప్రూవల్ జరిగిద్ది అండ్ లోన్ శాంక్షన్ అవుద్ది అండ్ లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఇక్కడ నుంచే, ఈ బ్యాంక్ గడప తొక్కాల్సిన అవసరం లేకుండా అన్నీ మన వీసోర్స్లోనే పెట్టడం జరిగిందండి. సో ఇది వీసోర్స్ నుంచి ఇచ్చేటువంటి సపోర్టు సర్వీసెస్. ఆ సర్వీసెస్ ఇచ్చేటువంటి ప్రతి బ్యాంకర్ ఇక్కడే ఉన్నారనమాట. మీరు చూడొచ్చు వాళ్ళని. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ కోసం రావడం జరిగింది. ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి అందరూ ఆలోచన చేసే అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టడీస్, ట్యూషన్ ఫీజుకి మాత్రమే అనుకుంటారు. బట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది చదువుకి మాత్రమే కాదు. ₹1 మీరు జేబుల నుంచి ఖర్చు చేయకుండా అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ దానితో పాటు వీసా ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్లు, ప్రతిదీ, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ అన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఏం జరిగిద్దంటే స్టూడెంట్కి అక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం పడకుండా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మొత్తం యూనివర్సిటీ ఫీజులు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ తీరిపోతుంది. కాబట్టి ప్రాపర్గా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళి మంచి కోర్స్ చదువుకుంటే 100% స్టూడెంట్కి మంచి జాబ్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రెడ్ కార్పెట్ వేస్తాయి. అందుకని చెప్పి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ స్టూడెంట్స్కి ఉండదు సార్. దానివల్ల ఏంటంటే మంచి వాళ్ళు అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్, వాళ్ళు అనుకున్న డ్రీమ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్కి. ఓకే. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది వారి మాటలోనే తెలుసుకుందాము. హలో అండి, మీ పేరు? హలో అండి, బాలాజీ అండి. బాలాజీ గారు, ఓకే. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను షెఫీల్డ్ హలం యూనివర్సిటీకి వెళ్తున్నాను అండి. ఓకే. ఏం చదువుకోవడానికి? ఇది మాస్టర్స్ చేద్దామని డేటా సైన్స్ మీద. డేటా సైన్స్ మీద. ఓకే. ఇక్కడ ప్రొసెసర్ అంతా అసలు ఏ విధంగా ఉంది అంటే వీసోర్స్ వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారండి? సార్ ఇప్పుడైతే మంచిగా ఉన్నది సార్, అంతా మంచిగా జరుగుతుంది. ఇది స్కాలర్షిప్ సంబంధించిన అయితే ప్రతి అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడు మనకి అక్కడ డిస్బర్స్మెంట్ అమౌంట్ కూడా అంత మంచి లోన్ ప్రాసెస్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మంచిగా అవుతున్నది సార్. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ అయితే వితిన్ 15 days ప్రాసెస్ అయిపోయింది. ఇంటర్వ్యూస్ సంబంధించి మాక్ టెస్ట్స్ అన్ని మంచిగా చేస్తున్నారు. చూసాము అంటే అట్లా ఉండదేమో అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చినాక ఆ సార్ ఎలా చెప్పారో అలాగే ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే ఉంది. మనం ఏం ఖర్చు పెట్టుకోలేదు. చాలా అంటే లోన్ కూడా
ప్రాసెస్ చక్కగా జరిగింది, డాక్యుమెంట్స్ లేదు. ఓకే, వితౌట్ డాక్యుమెంటేషన్ లోన్ ప్రాసెస్ కూడా వచ్చింది. వచ్చింది. ఓకే, ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? She's- బిజినెస్. ఓకే ఓకే. సో అక్కడంతా ఓకేనా, అంటే చూసుకున్నారా ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి ఒక అవగాహన తెచ్చుకున్నారా? రెఫరెన్స్ ఇస్తారా మీరు రిఫరెన్స్ తప్పకుండా స్టూడెంట్స్ ని? షూర్. ఓకే, బ్యాంక్ ప్రొసీజర్ అంతా బానే ఉందా? బ్యాంక్ ప్రాసెస్ అంతా మంచిగా ఉంది. ఈజీ. మేమైతే చేస్తాం సార్ ఎవరికైనా కూడా. మా తరపున ఇంకొక అమ్మాయికి కూడా మేము చెప్పాం, వచ్చారు కూడా. ఓకే, అంటే మాకు అయింది కాబట్టి 15 days లో, అందుకని ఇంకొక అమ్మాయికి కూడా చెప్పాం. అంత ఫ్రెండ్లీ అమ్మాయి ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. ఇక్కడే చేస్తాం. వెరీ గుడ్. సో అది పేరెంట్స్ పిల్లలు అంటున్నటువంటి మాట. విత్ ఇన్ 15 days లో ప్రాసెస్ అంతా అయిపోయిందంట. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, మాస్టర్స్ అబ్రాడ్లో చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మేము రెఫరెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక దానిలో ఈ కంపెనీ కింద అయితే బాగుంది. వీసోర్స్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది. అది ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగా చదువుకో, సరేనా? అండ్ ఈరోజు మనతో పాటు వీసోర్స్లోనే ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళేమనుకుంటున్నారు వారి మాట్లాడి తెలుసుకుందాము. హలో అండి, మీ పేరు? ప్రణీత్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ దగ్గర నుంచి. ఉప్పల్. ఓకే, వీసోర్స్ మీకు ఎలా తెలిసింది? ఇట్లానే రిఫరల్స్ అని తెలిసింది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. అంటే ఇక్కడికి వచ్చే ముందు ఏం తెలియదు, ఇక్కడికి వచ్చాక గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ చేశారు ప్రతి దానిలో. అంటే ఎలాంటి గైడెన్స్? అకామిడేషన్ లో కానీ అండ్ ఇంటర్వ్యూస్ లో అండ్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, లోన్ ప్రాసెస్ లో ఎవ్రీథింగ్, ఇంకా అన్నిట్లో వీళ్ళ గైడెన్స్ బాగుంది. ఓకే, ఈజీ అవుతుందా మీకు ప్రాసెస్ అంతా? యా, చాలా ఈజీ అవుతుంది. ఓకే, మీరు అబ్రాడ్ లో ఏం చదువుకుందాం అనుకుంటున్నారు? అక్కడ వెళ్ళి ఏ మాస్టర్స్? బిజినెస్ అనాలిటిక్స్ మాస్టర్స్. ఓకే, ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్. ఓకే, అక్కడ స్కాలర్షిప్ ప్రాసెస్ అంతా, స్కాలర్షిప్ అంతా వచ్చింది. వీసా ప్రాసెస్ యా అయిపోయింది. ఓకే, అంతా గుడ్. యా, ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. సో వీసోర్స్ వాళ్ళు మొత్తం ఇలాంటి సర్వీసెస్ ఇచ్చారు. యా. ఓకే, బ్యాంక్ ఫెసిలిటీ అంటే లోన్ ప్రాసెస్ కానీ అంతా బాగానే ఇచ్చారా? బాగానే ప్రొవైడ్ చేశారా మీకు? యా, అంతా అన్నిట్లో చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. అంటే మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఎడ్యుకేషన్ లోన్ డిస్బర్స్మెంట్ ఎంత అయింది? ఎడ్యుకేషనల్ లోన్ అనేది 40 lakhs ఇచ్చారు అండ్ స్కాలర్షిప్ అనేది 2500 pounds వచ్చాయి. వెరీ గుడ్. యా. పేరెంట్స్కి ఏంటంటే ఒక చిన్న భయం ఉంటుంది, బయట చూపించేంత ఉంటుందా, నిజంగానే ప్రాసెస్ సర్వీసెస్ అంతా నిజమా కాదా అని ఒక చిన్న డైలమా ఉంటుంది. మీరేం చెప్తారు దానికి? లేదు, వీళ్ళు చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే, మంచి సర్వీసెస్ ఇచ్చారు. యా, మంచి సర్వీసెస్. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉందా? యా, అలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు. గుడ్ గుడ్, చాలా బాగా చదువుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రణీత్ గారు. థ్యాంక్ యూ. సో చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడికి ఎందుకు వస్తారు అని అంటే, ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ వాళ్ళు కూడా మీకు ఫినాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండేటువంటి సర్వీసెస్ని ఇస్తూ ఉన్నారు వీసోర్స్ నుంచి. అందుకే స్టూడెంట్స్ ఇంత సక్సెస్ రేట్ని, ఈజీ సర్వీస్ని పొందగలుగుతున్నారు. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది ఈరోజు మనతో పాటు సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ నుంచి పర్సన్ కూడా ఉన్నారు, వారితోనే అడిగి తెలుసుకుందాము ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. హలో అండి, మీ పేరు? కార్తిక్ సార్. కార్తిక్ గారు. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్ అనేది అంటే నాన్ బ్యాంకింగ్? మాది ఎన్బిఎఫ్సి సార్, ఆక్సిలో నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, ఎలా అండి, అంటే స్టూడెంట్స్కి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు మీరు వీసోర్స్ నుంచి? సో మనకి ఏంటంటే 2 types లోన్స్ ఉంటాయి సార్. బేసికల్ ఏంటంటే మనము అన్సెక్యూర్ లోన్స్కే ప్రిపేర్ చేస్తాము. ఓకే, సో అన్సెక్యూర్లో ఏంటంటే సార్ మనకి ఫైనాన్షియల్ కోఅప్లికెంట్, ఫాదర్, మదర్, ఎనీవన్, బ్రదర్, సిస్టర్స్ ఎవరున్నా కూడా మనం ఫైనాన్షియల్గా తీసుకొని మనం లోన్ ప్రాసెస్ అనేది చేస్తాం సార్. ఓకే, సో వాళ్ళకి బేసికలీ అంటే మినిమం అమౌంట్ ఉంటే చాలు సార్. వాళ్ళకి నాన్ కొలెటరల్ అయినా పర్లేదు? నాన్ కొలాటరల్ చేస్తాం సార్ ప్రాసెస్. ఓకే, అదే ప్రాసెస్ ఉంటుంది? ఎస్ సార్. ఓకే, ఎలా అండి, అంటే జనరల్గా మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ దేని మీద ఎక్కువ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉన్నారు? ఎంఎస్ఆ? యా, ఎంఎస్ సార్. ఎంఎస్ అండ్ యూకేకి వెళ్తున్నారు సార్ ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, సో వాళ్ళకి మీరు ఎక్కువ సర్వీసెస్ ఎస్ సార్, ఎగ్జాక్ట్. రీసోర్స్ నుంచి? ఎస్ సార్. వెరీ గుడ్ అండి. అంటే జనరల్గా ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? లోన్ ఫెసిలిటీ ఎంతవరకు ఉంటుంది సార్? అప్ టు మనకి సిఓఈ ఇస్తాం సార్. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మనం కవర్ అవుతుంది సార్. ఈవెన్ 1 year అయినా కూడా మనం ప్రాసెస్ చేస్తాం సార్. 1 year అయినా ప్రాసెస్? ఎస్. వెరీ గుడ్. మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ లోను దేనికి కవర్ అవుతాయండి? సార్ మనం ఇచ్చే ఎడ్యుకేషన్ లోను మనకి ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లోకల్ ఎక్స్పెన్సెస్ కూడా మనము తీసుకోవచ్చు సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన సర్వీసెస్ తోటి నేను కొంతమంది స్టూడెంట్స్ తోటి మాట్లాడాను, బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడానండి సార్. మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళ కళను నిజం చేస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ ఇది. అవును సార్. అదైతే నో డౌట్. అలాంటి సర్వీసెస్ ఇస్తున్నందుకు అయితే చాలా థ్యాంక్ యూ. ఓకే, అంటే ఈ ఫ్లోర్ మొత్తం దేనికి సంబంధించింది సార్? ఇదే సార్ ఇదంతా ఎస్ సార్, ఇదంతా కూడా ప్యూర్లీ మెంట్ ఫర్ కౌన్సిలింగ్. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే 12 countries లో 1500 యూనివర్సిటీస్తో టైఅప్ అయిన సంస్థ మన వీసోర్స్.
అండ్ స్టూడెంట్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఏ యూనివర్సిటీ అయినా కూడా మనం అప్లై చేస్తాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అడ్మిషన్ ప్రొసీజర్. ఏ కంట్రీ ఎలా ఉంది, పిఆర్ ఆపర్చునిటీస్ ఏ కంట్రీలో ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏ యూనివర్సిటీ ఎలాంటి ఎడ్యుకేషన్ అందిస్తుంది, అండ్ యూనివర్సిటీలో కోర్స్ పర్టికులర్స్ గురించి, ఏ కోర్స్ అప్కమింగ్లో డిమాండెడ్గా స్టూడెంట్ చదువుకున్న వెంటనే జాబ్ ఆపర్చునిటీ అందే విధంగా ఉన్న యూనివర్సిటీస్ కోర్సులు ఎలాంటివి అని చెప్పి పూర్తి డిస్కషన్ జరిగేది ఇక్కడ సార్. ఇక్కడ వచ్చేసరికి మనకు అరౌండ్ ప్రతి కంట్రీ మీద మనం చేసే ప్రతి కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ 10 సంవత్సరాల పైన ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్న ప్లేస్ అండి. మీరు ఏ కంట్రీ అయినా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మీరు ఎలాంటి కంట్రీ గురించి కావాలనుకున్నా కూడా ఆ కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్న ప్లేస్ ఇది. టోటల్ మెంట్ ఫర్ కౌన్సిలింగ్ ఏరియా అండి ఇది. ఒకసారి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందని స్టూడెంట్స్ తోటి మాట్లాడతానని. యా సార్, షూర్ సార్. సో ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చినటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వీసోర్స్లో. సో వాళ్ళనే అడుగుదాము ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. హలో అమ్మా, మీ పేరు? My name is Shruti Manpuri and I'm from Suryapet. ఎలా అనిపించిందండి మీకు ఇక్కడ ప్రాసెస్ వీసోర్స్లో? Yeah, everything is fine and I truly impressed with the process and their hospitality. So I got to know about this consultancy through my friends because I have researched many consultancies and few of my friends have suggested about this consultancy and coming to their surveys and everything because they helped me from starting of the point to ending of the point because when I'm starting this process, I'm truly overwhelmed about the process and I don't know anything. But when I consulted them and they gave me a vast of knowledge and now today I'm here, I'm able to pursue my masters and I'm able to pursue my dreams because of them. And yeah, truly a gift of gratitude to them because of them I'm here. ఏ యూనివర్సిటీలో ఏ మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు? I'm going to Sheffield Hallam University. ఓకే, మాస్టర్స్ దేని మీద, ఏ సబ్జెక్ట్? Masters in Data Science and Computer Engineering and Artificial Intelligence. స్కాలర్షిప్ ఫెసిలిటీ అదంతా ప్రొవైడ్ చేస్తున్నారా? Yeah. ఓకే, ఎలా ఉందంట మొత్తం? అంటే వాళ్ళు మీకు గైడ్ చేసిన దాని ప్రకారం అక్కడ డెమోగ్రఫీస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగిందా? Yes, definitely because when I'm consulting them when they are offering some universities, so basically they gave me complete knowledge about that university including their modules, their ranking and their awards and everything. So I chose Sheffield Hallam University because it's a great university where I can pursue my master's. So they are giving me that knowledge and they are giving me that comfort and they are fabulous basically. Reference ఇస్తారా మీరు? Definitely, yeah, sure. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much. హలో అండి, మీ పేరు? శ్రావణ్ కుమార్. శ్రవణ్ కుమార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది బేసికలీ భూపాలపల్లి దగ్గర కాటారం. మీకు ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? మేము ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చిందండి ఇది. ఓకే, దాన్ని బట్టి కాల్ చేసాం, హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే లొకేషన్ పెట్టారు, రావడం జరిగింది. ఇక్కడికి అప్రోచ్ అయ్యాం. ఓకే, మీరు మాస్టర్స్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు? ఏ కంట్రీ వెళ్దాం? ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంబీఏ. ఓకే, ఎక్కడ, ఏ యూనివర్సిటీ? ARU. ఓకే, వీళ్ళు మీకు గైడ్ చేశారా? అంటే స్కాలర్షిప్ ఎలా ఉంటుంది, బ్యాంకింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ ప్రతి ఒక్కటి గైడ్ చేశారండి మాకు. ఓకే, లోన్ ఇప్పించారు, మళ్ళీ స్కాలర్షిప్ నాకు 5,000 ప్లస్ వచ్చింది. ఓకే ఓకే, ప్లస్ మళ్ళీ ఇప్పుడు మీ క్యాష్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తున్నారు. డెమోగ్రఫీస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎలా ఉంటుంది, చేశారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుందని చెప్పారా? చేశారు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంట్ క్యాష్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తున్నారు మమ్మల్ని. సో మీరు రెఫరెన్స్ ఇస్తారా ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే, మాస్టర్స్ చేద్దాం అనుకుంటే అబ్రాడ్లో? తప్పకుండా ఇస్తున్నారు. ఓకే, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చదువుకోవాలని, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేలా ఉందా ఇక్కడ ప్రాసెస్? అవునండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు రావడంతో. ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మనకి ఏం వర్క్ లేకుండా ప్రతి ఒక్కటి రీసోర్స్ వాళ్ళే చూసుకొని మనకి ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. కింద చూసాం ఫస్ట్ ఫ్లోర్లో, సో అందరూ బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు. సెకండ్ దానికి వచ్చాము, కౌన్సిలింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ థర్డ్ది, ఈ ఫ్లోర్లో ఎవరు ఉంటారు ఏంటి? కింద ఏదైతే డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ అడ్మిషన్ ప్రొసీజర్ అనుకున్నాం మన కౌన్సిలింగ్ ఏరియా, ఆ తీసుకున్న డెసిషన్ ని సక్సెస్ చేసే ప్లేస్ ఇది సార్. మెయిన్ ప్రాసెస్ జరిగేదంతా కూడా ఇక్కడే స్టూడెంట్స్ ది. ఓహో, ఎండ్ పాయింట్ అన్నమాట. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఇక్కడే. ఇప్పుడు కిందకి వెళ్ళి మనకు ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ తోటి ఏ యూనివర్సిటీ, ఏ కంట్రీ అనేది ఫిక్స్ అయ్యారు స్టూడెంట్స్. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుండి వీసా వచ్చేంత వరకు చూసుకునే టీం ఇది.
మన బ్యాక్ ఎండ్ టీమ్ సార్, ఇదంతా వీళ్ళందరూ కూడా మన బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్స్. యూనివర్సిటీ అప్లికేషన్స్ కానివ్వండి, వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, స్కాలర్షిప్స్ అప్లై చేయడం కూడా మొత్తం చూసుకునేది వీళ్ళే. ప్రతి పర్సన్, మా బ్యాక్ ఎండ్ పర్సన్ 7 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉండి 500 వీసాలు ప్రతి ఒక్కరు చూసారండి. మా వీసోర్స్ సంస్థ తరఫు నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది అందుతుంది. ఇక్కడ యూనివర్సిటీ అప్లికేషన్ లో పొరపాటు జరిగిన ఆఫర్ లెటర్ రాదు, అడ్మిషన్ రాదు. అండ్ స్కాలర్షిప్స్ అప్లై చేయకపోతే స్కాలర్షిప్స్ రావు స్టూడెంట్స్ కి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఫీజు, యూకేలో యూనివర్సిటీ ఫీజు జస్ట్ ఫర్ 15 lakhs లోనే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి సార్. అందులో కూడా 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద ప్లేస్మెంట్స్. మెయిన్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న టీం ఎందుకు ఉండాలంటే ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీలు మీకు అవగాహన ఇస్తారు వీళ్ళు. అండ్ దానితో పాటు ప్రతి స్కాలర్షిప్ కి అప్లై చేస్తాం మనము. అంటే అకాడమిక్ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, మెరిట్ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, అండ్ ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్, ఇలా చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. అన్నిటికి కూడా అప్లై చేస్తాం మనం. అంటే ఒక 15 లక్షల యూనివర్సిటీ ఫీజు ఉన్నదాన్ని 10 లక్షల్లోనే 12 లక్షల్లోనే క్లోజ్ చేసే విధంగా స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇది మన దగ్గర నుంచి ఏంటంటే ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్, ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే స్టూడెంట్స్కి వీసా అప్లికేషన్లో కానివ్వండి, స్కాలర్షిప్స్ అప్లికేషన్లో కానివ్వండి, టాప్ టైర్ 1 యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీలకు అప్లికేషన్ పెట్టడంలో 100% వీళ్ళందరూ మీకు తోడుగుంటారు. కాబట్టి ఖచ్చితంగా అబ్రాడ్కి మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ తీసుకోవాల్సింది ఎక్స్పర్ట్ గైడెన్స్. ఇలాంటి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సంస్థలో మనం వచ్చి కలిసి మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది బయట వాళ్ళకు వీసోర్స్కి తేడా ఏంటనంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్ని 100% మనం రీచ్ అవడానికి అవకాశం అంతది. సో ఆ ఎక్స్పర్ట్ని కనుక మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ మొత్తం ఉన్నారు. సో స్టూడెంట్స్ తోటి కూడా కూర్చొని ఉన్నారు. ఇది ఫైనల్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కింద అంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసింది బ్యాంకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, లోన్స్ వస్తాయి, ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూస్తూ ఉంటాం మనం. సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ డెమోగ్రఫీస్ ఏ విధంగా ఉంటాయి, యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుంది, మనకు అనుగుణంగా ఉంటుందా లేదా, స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారా, అండ్ మనకు కావాల్సిన విధంగా అక్కడ మనీ అర్నింగ్ సోర్సెస్ ఉంటాయా లేదా, అవన్నీ కనుక్కున్న తర్వాత థర్డ్ ఫ్లోర్ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ అంతా మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది అతి తక్కువ ఫీజుతోటి మధ్య తరగతి ఉండేటువంటి వాళ్ళు కూడా మీ పిల్లలు కనుక అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చదువుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈ ప్రాసెస్ అంతా ఉంది. అబ్రాడ్లో చదువుకోవటం అనేది మీ కల అయితే, మాస్టర్స్ చేయాలి అనుకునేటువంటి మీ ఆలోచన అయితే, మీ పిల్లలు లైఫ్లో గొప్పగా ఎదగాలి అనుకుంటే మాత్రం వీసోర్స్ మీకు మీ ప్రాసెస్ను ఈజీ చేసి అబ్రాడ్ పంపిస్తుంది. చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం కల్పిస్తుంది. అండ్ అక్కడ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉండేలాగా కూడా చూసుకుంటుంది. రీసోర్స్ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద మేజర్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అని అంటే నాన్ కొలాటరల్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దానితో పాటు 100% వీసా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ పిల్లలు కలిసి ఇక్కడ విజిట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆ స్కాలర్షిప్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందంటే 8,000 pounds వరకు కూడా మీకు ఆ ఫెసిలిటీ ఉండేలాగా ఉంటుందన్నమాట. సో మీ పిల్లలు ఏ రకంగా చూసుకున్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో టాప్ నాచ్లో మీ పిల్లలు కెరీర్ కనుక ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు ఒక్కసారి విజిట్ చేయండి. సో వీసోర్స్ నుంచి వీసా గ్రాంట్ అయినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా జరిగింది ఏంటి అనేది, అంటే ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేది. హలో అండి, మీ పేరు? పురుషోత్తం రెడ్డి. పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్లో లోన్కి సంబంధించింది కానీ, స్కాలర్షిప్కి సంబంధించింది కానీ, వీసా ప్రాసెస్ కానీ ఏ విధంగా జరిగింది అండ్ మీకు లోన్ ఎంతవరకు వచ్చింది? నాకు 40 lakhs డిస్బర్స్మెంట్ అయింది. అండ్ నా ప్రాసెస్ చేసిన మొత్తం రిసోర్స్ చేశాను. ఓకే. అండ్ చాలా మంచిగా రియాక్ట్ అయింది. నాకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా కరెక్ట్గా ఇచ్చిండు. అండ్ నేను ఇక్కడికి వచ్చి విజిట్ అయింది 2 months బ్యాకే. ఇప్పుడే నాకు ఈ 2 monthsలోనే నాకు వీసా గ్రాంటెడ్ చేసిండు. అంటే ఇది వీసా వల్ల సాధ్యం అవుతుంది. స్కాలర్షిప్ ఎంత వచ్చిందండి మీకు? స్కాలర్షిప్ 2,500 pounds వచ్చింది. 2,500 pounds. ఓకే, మీరు మాస్టర్స్ దేని మీద చేస్తున్నారు ఇప్పుడు? ఎంఎస్సీ డేటా సైన్స్ మీద చేస్తున్నాను. డేటా సైన్స్ మీద. ఎక్కడ, ఏ యూనివర్సిటీ? కోవెంట్రీ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ ప్రాసెస్ చూసిన తర్వాత పేరెంట్స్కి అయినా సరే పిల్లలకైనా సరే మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది భయపడతారు, అరే మనం అబ్రాడ్ వెళ్ళి చదివించాలనంటే ఇంత ఖర్చు అవుద్ది, లోన్ ప్రాసెస్ ఉంటుందా లేదా, మళ్ళీ స్కాలర్షిప్ వస్తుందా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు. వీసోర్స్కి వస్తే మీకు అసలు భయం అనేది ఉండదు. వీళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు సాల్వ్ చేస్తారు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ వీళ్ళు దాన్ని రిజాల్వ్ చేసి దానికి ఏదో ఒకటి మీకైతే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ చేయరు. ఇక్కడ జరిగినంత ఫాస్ట్గా ప్రాసెస్ మీకు ఎక్కడ జరగదు. ఇది మాత్రం నేను గ్యారంటీ చేయగలుగుతా. హలో అండి, మీ పేరు? వంశీ. వంశీ గారు, ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. ఓకే, ఎలా తెలిసింది మీకు వీసోర్స్? నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేశాను ఒకటి. ఓకే. దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అంతా చూసి, వీడియోస్లో ఉన్న ఇచ్చిన ప్రామిసెస్ చూసి
అంత ఓకే అనిపించి వచ్చినాక నిజంగా నా ప్రామిస్ అన్ని 100% పక్క అనిపించి ఇంకా ఫిక్స్ అయ్యి ఇక్కడ ఉన్నాను, ఇంకా స్టిక్ అయ్యి వీసోర్స్కి. ఓకే, మీకు చూపించిన విధంగా అంటే యూట్యూబ్లో మీకు ఏదైతే ప్రామిస్ చేశారో దాని తగ్గట్టే ప్రాసెస్ అంతా ఉందా ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. ఓ, ఏమేమి నచ్చాయి అంటే మీకు ఇక్కడ లోన్ ఫెసిలిటీ కానీ, స్కాలర్షిప్ కానీ, వీసా ప్రాసెస్ కానీ ఎలా అనిపించింది మొత్తం? లోన్ ప్రాసెస్ మెయిన్లీ నచ్చింది. అండ్ ఇంకా యూనివర్సిటీ సెలెక్షన్ దగ్గర కూడా కొంచెం ఈజీగా అయింది. అంటే వేరే దగ్గర కూడా వెళ్ళాను ఇంకో కన్సల్టెన్సీకి, అదంతా అనిపించలేదు. యూనివర్సిటీ సెలెక్షన్లోనే నాకు బెటర్ అనిపించక ఇంకొచ్చాను. ఇక్కడ ఓకే అనిపించి ఇక్కడ స్టిక్ అయిపోయింది. ఇంకా ఓకే, అంటే మీరు చూసిన దాని ప్రకారం బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎలా అనిపించింది? బెస్ట్ అనిపించింది? బెస్ట్ అనిపించింది. ఓకే, ఎంత వచ్చిందండి మీకు లోన్? లోన్ 40 lakhs వచ్చింది. 40 lakhs. ఓకే, స్కాలర్షిప్ 3,000 pounds వచ్చింది. ఓకే, వీసా ప్రాసెస్ ఎలా టఫ్ అనిపించిందా లేదంటే త్వరగా అయిపోయింది? మొత్తం ఈజీ, తొందరగానే అయిపోయింది. నాకు 1 monthలోనే అంత ప్రాసెస్ అయిపోయింది. ఏ సబ్జెక్ట్ మీద మీరు మాస్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు? నేను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నాను. ఓ, వెరీ గుడ్. ఎక్కడ, ఏ యూనివర్సిటీ? ఎడిన్బర్గ్ నేపియర్ యూనివర్సిటీ అని స్కాట్లాండ్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రిఫరెన్స్ ఇస్తారా మీరు పేరెంట్స్కి అయినా సరే స్టూడెంట్స్కి అయినా సరే? ఆల్రెడీ ఇచ్చాను. ఇచ్చారు? ఇంకా ఒక 3-4 members ఇచ్చాను, వస్తారు వాళ్ళు కూడా. ఇక ఓకే అంటే వీడియోలో కూడా ఇస్తాను ఇంకా. ఓ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీసోర్స్ హోమ్ టూర్. మీరు ఇచ్చేటువంటి సర్వీసెస్ అండ్ మీ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సార్ మాది వచ్చేసి మెయిన్గా స్టూడెంట్స్కి మనం ఇచ్చే సర్వీసెస్ 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ కొలెటరల్. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాం. 100% వీసా గ్యారంటీ ఫర్ యూకే. ప్రాపర్ డాక్యుమెంటేషన్, మా టీం చెప్పిన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా తీసుకొని రాగలిగితే 100% వీసా గ్యారంటీ, 100% స్కాలర్షిప్స్ అప్ టు 8,000 pounds గ్యారంటీ. అండ్ మన ఆఫీసెస్ వచ్చేసరికి మన వీసోర్స్ ఆఫీసెస్ ఇన్ తెలంగాణ హైదరాబాద్లో వచ్చేసరికి మనకు దిల్సుఖ్ నగర్లో మెయిన్ ఆఫీస్ ఉంది, వెరీ నియర్ బై మెట్రో స్టేషన్. అండ్ వెన్ కమింగ్ టు అమీర్పేట్, ఇప్పుడు మనం ఉన్న ఆఫీస్ అమీర్పేట్ ఆఫీస్, వెరీ నియర్ బై మెట్రో స్టేషన్. అండ్ వెన్ కమింగ్ టు జేఎన్టీయూ ఆఫీస్, కుకట్పల్లి జేఎన్టీయూలో మన ఆఫీస్ ఉంది. ఎగ్జాక్ట్ మనం మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మనకు జేఎన్టీయూ ఆఫీస్ కూడా అందుబాటులో ఉంది అక్కడ. సో స్టూడెంట్స్ తెలంగాణ నుంచి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు 3 regionsలో మెయిన్ స్టూడెంట్ హబ్స్ ఆఫ్ హైదరాబాద్, ఇవి 3. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉంది, వైజాగ్ ఎన్టీఆర్ బీచ్ రోడ్కి మన ఆఫీస్ ఉంది, అండ్ తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్డుకి మన ఆఫీస్ ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో మాస్టర్స్కి ఎనీ కంట్రీ ఎనీ యూనివర్సిటీ, వీసోర్స్ ఈజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. ఒకసారి మా ఆఫీసెస్కి విజిట్ అవుతే 100% ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్, 100% ఎక్స్పర్ట్ గైడెన్స్ మా దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుతుంది. ఎస్, అది. అండ్ 1500 యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీలో మీరు చదువుకోవాలనుకునేది మీ ఇష్టం. మాస్టర్స్ ఎక్కడైనా సరే మీరు చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈ ఒక్క సంస్థ మాత్రమే గత 20 ఏళ్ళుగా సర్వీస్ ఇస్తూ ఉంది. సో అది మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.